కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. ప్రతి ఏటా తొలకరి తర్వాత కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతాయి. అయితే వర్షాలు పడి చాలా రోజులైనా ఇంకా రైతులకు వజ్రాలు దొరుకుతున్నాయి. తాజాగా తుగ్గలి మండలం పెండేకల్కు చెందిన రైతుకు తన పొలంలో పనులు చేస్తుండగా అత్యంత విలువైన వజ్రం లభించింది. గత 3 రోజుల నుండి కురిసిన మోస్తారు వర్షానికి ఉదయం తన పొలం పనులు చేసేందుకు ఎడ్ల బండితో బయలుదేరాడు. పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం తళుక్కుమని మెరిసింది. దీంతో రైతు కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. వర్షాలు ప్రారంభం కావడంతో పొలం పనుల కోసం వెళ్లిన రైతుకు వజ్రం రూపంలో పంట పండిందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పెండేకల్లో రైతుకు వజ్రం దొరికిందన్న సమాచారంతో పెరవలికి చెందిన వజ్రాల వ్యాపారులు రైతు ఇంటి ముందు వాలిపారు. గుత్తి, జొన్నగిరి, పెరవలికి చెందిన వ్యాపారులు వజ్రం కోసం గ్రామంలో రైతు ఇంటిలో వజ్రానికి వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో పెరవలికి చెందిన వ్యాపారస్తుడు 10 లక్షలు 10 తులాల బంగారానికి ధర నిర్ణయించాడు. కానీ రైతు ఆ వజ్రాన్ని వ్యాపారస్తులకు విక్రయించలేదు. బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ 50 లక్షలు దాకా ఉండే అవకాశం ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు దొరికిన వజ్రాలలో ఇదే అత్యంత విలువైందని స్థానికులు చెబుతున్నారు.